గుడ్ మార్నింగ్ టు ఆల్. చాలామంది యూట్యూబ్‌లో మెసేజ్‌లు పెడుతూ ఉన్నారు. సర్టిఫికేట్‌లో పేరు ఒక రకంగా, బ్యాంకులో పేరు ఒక రకంగా ఉంది. పేరు ఎడిట్ ఆప్షన్ రావటం లేదు. కాబట్టి దానికి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నారు. అదే విధంగా మరి మీరు పెట్టినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వాటికి కూడా సమాధానాలు చెప్పడం కోసం ఈ వీడియో చూస్తున్నాను. ముందుగా ఈ కింద నుంచి వస్తాను. ఎందుకంటే దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి. నా దగ్గర 4 బాండ్లు ఉన్నాయి. వాటి డబ్బులు ఎక్కడ ఇస్తారో చెప్పండి సార్ అంటున్నాడు. బాండులు మన ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు రావండి. బాండులు ఆన్‌లైన్‌లో అప్లై చేసి ఉండాలి మీరిప్పటికే. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన వాళ్ళకి డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే ప్రెజెంట్‌గా కొత్త అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లో పెట్టడానికి అవకాశం లేదు. అవకాశం వచ్చినప్పుడు తెలియచేస్తాను. అప్పుడు అప్లై చేసుకోండి. అదేవిధంగా నమస్కారం సార్. ఇప్పుడు ఆన్‌లైన్ చేసిన అప్లికేషన్‌లకు ఎప్పుడు వస్తాయి డబ్బులు అని అడుగుతున్నారు నబీ గారు. చూడండి నబీ గారు, యాక్చువల్‌గా ఆగస్టు 6 తారీఖు దాకా అవకాశం ఉందండి అప్డేట్ చేసుకోవడానికి. అంటే 3 మంత్స్ టైమ్ ఇచ్చాడు. ఈ 3 మంత్స్ అయిపోయిన తర్వాత పడొచ్చు. ఎందుకంటే అప్డేట్ డేట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు పేమెంట్ చెల్లిస్తారని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా ప్రసాద్ గారు, హాయ్ సార్. వెన్ ఐ లాగ్డ్ ఇన్ పిఎస్సిఎల్ వెబ్‌సైట్, ఐ డోంట్ సీ ఎడిట్ ఆప్షన్ ఫర్ బ్యాంక్ డీటెయిల్స్. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ ఆన్ దిస్? నేను ఎడిట్ చేయడానికి చూసినప్పుడు ఎడిట్ ఆప్షన్ కనపడట్లేదు. దానికి హెల్ప్ చేస్తారని చెప్పి అడగటం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ అవుతున్నాయి గమనించండి. ఇక్కడ చూడండి, ఎడిట్ క్లెయిమ్ అప్లికేషన్ అనేది గనక ఉంటే, అది మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం బ్యాంక్ వారికి మాత్రమే ఇస్తున్నాడు. ఎందుకంటే బ్యాంకులు ఈ మధ్య వేరే బ్యాంకుల్లో మెర్జ్ అవ్వటం వలన చాలా మందికి అకౌంట్ టాలీ గాక డబ్బులు రిటర్న్ అయినాయి. అందుకని చెప్పి ఈ యొక్క బ్యాంక్‌కి లోపాలు సరిజేసుకోవడానికి మాత్రం అవకాశం ఇచ్చాడు. అయితే ఈ విధంగా మీరు ఎంక్వైరీ చేసినప్పుడు ఎడిట్ క్లెయిమ్ అప్లికేషన్ అనే కాలమ్ గనక ఉంటే ఇక్కడ ఎడిట్ చేసి ఎళ్ళొచ్చు. దానికి సెపరేట్‌గా వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి ఎలా చేయాలి అనేది. కాబట్టి ఈ విధంగా ఉంటే మీకు కుదరదు. అయితే కొంతమందికి చూడండి ఇక్కడ ఎస్. నాగేశ్వర్ రెడ్డి అని ఉన్నాడు. వీరిది గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఏమని వస్తుంది? యువర్ అప్లికేషన్ సో అండ్ సో నంబర్ కుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఫర్దర్ ఎట్ ది స్టేజ్ యాజ్ డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ప్రొవైడెడ్ బై యూ ఇన్ ద క్లెయిమ్ అప్లికేషన్ ఆర్ ఇన్‌కరెక్ట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ నేమ్ అని వస్తుంది. అయితే ఇది బ్యాంకుకి సంబంధించింది. కానీ తనకి ఎడిట్ ఆప్షన్ కూడా లేదండి. మరి ఎందుకు లేదనే విషయాన్ని వీరిని అప్లై చేయమని నో నోడల్ ఆఫీసర్ గారు మెయిల్ పెట్టమన్నాను. వారేం చెప్తారంటే, వారి యొక్క పూర్తి పేరు సొక్కం, సొక్కం నాగేశ్వర రెడ్డి అండి పూర్తి పేరు. అయితే మేము నాగేశ్వర రెడ్డి అని రాసాము. అందువలన పడలేదేమో అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అయితే ఎడిట్ ఆప్షన్ గనక ఉన్నట్లయితే ఎడిట్ కొట్టి మీ పేరు ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్‌ది మీరిచ్చినటువంటి బ్యాంక్ గనక మారుంటే అవి కొత్తగా అప్‌లోడ్ చేయండి. అయితే వీరిది బహుశా అదే రీజన్ అయ్యుంటుంది. ఈ వ్యక్తిని నోడల్ ఆఫీసర్ గారికి మెయిల్ పెట్టండి. దానికేం సమాధానం వచ్చుద్దో చెప్తాను అన్నారు. వారు మెయిల్ పెట్టిన తర్వాత ఏ సమాధానం అయితే వచ్చిందో, ఆ సమాధానం వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేయటానికి సిద్ధంగా ఉన్నాను. గమనించండి. అదే విధంగా సేనాపతి గారు, సార్ గుడ్ ఈవెనింగ్ సార్. బ్యాంక్ అండ్ పాన్‌లో ఆహ్, కూనిబిల్లి రామకృష్ణ అని ఉంది. పిఎస్ఎల్ బాండ్‌లో కె. కృష్ణ అని ఉంది. ఇందుకోసం అమౌంట్ పడలేదు అంటున్నాడు. మరి చూడండి సార్, బ్యాంక్ అకౌంట్‌లోనేమో కునిబిల్లి రామకృష్ణ అని ఉంది. మీరేమో కె. కృష్ణ అని రాశారు. ఎక్కడైనా టాలీ అవుద్దండి ఇది? రామ అనే దగ్గర కొట్టారు. కె పూర్తి పేరు పోయింది. అందువల్లనే మీ అమౌంట్ అనేది పడల. అయితే ఒకసారి ఎడిట్ ఆప్షన్ గనుక ఉన్నట్లయితే ఎడిట్‌లో చూడండి. మీ పేరు ఏ విధంగా ఉందో చూడండి. అయితే పేరు మార్చడానికి మాత్రం అవకాశం రావట్లేదండి. అయితే ఆ రోజు మీరు అప్లై చేసేటప్పుడు మీ బ్యాంకులో ఏ పేరైతే ఉందో అదే పేరు గనక మీరు అక్కడ అప్లై చేసున్నట్లయితే డబ్బులు పడుండేయి. కానీ పిఎస్ఎల్ సర్టిఫికేట్‌లో నా పేరు ఇంతే ఉంది కాబట్టి ఇదే రాశానని చెప్పి చెప్తున్నారు. ఇట్లా రాస్తే రాదండి. దానికేంటో సమాధానం మనం ఒకసారి మెయిల్ పెట్టి చూద్దాం. వారికి రిప్లై వచ్చిన తర్వాత చేద్దాం. ఎందుకంటే టైం ఉంది కాబట్టి అలాంటి.
అయితే మీ యొక్క బ్యాంక్ పేరు కరెక్ట్‌గా గనక ఉండి, బ్యాంక్ గనక మారటం జరిగితే దానికి అప్లై చేసుకోండి. తప్పకుండా వస్తుంది. అదే విధంగా ఎడిట్ ఆప్షన్‌లో ఆహ్, కళ్యాణ నారాయణ గారు బ్యాంక్ డీటెయిల్స్ ఎలా చెక్ చేయాలి? తప్పులు ఎలా తెలుసుకోవాలి? నారాయణ ధోన్ నుంచి రాస్తున్నారు. చూడండి నారాయణ గారు, నేను దీనికి ముందు ఒక వీడియో పెట్టడం జరిగిందండి. బ్యాంక్ అకౌంట్ లోపమా? ఇలా సరిచేసుకోండి అని దీనికి ముందు ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో మీరు వాచ్ చేసినట్లయితే పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది. అది చూడండి దయచేసి. తర్వాత రాజు గాజువల్లి గారు రాస్తున్నారు. హాయ్! మా ఫాదర్ పేరు ఆహ్, పేరు మీద బాండ్ తీసుకున్నాడు. బట్ మా ఫాదర్ 2023లో ఎక్స్‌పైర్ అయినారు. స్టేటస్‌లో ల్యాండ్ అలాట్‌మెంట్ అని చూపిస్తుంది. ఇప్పుడు అది క్లెయిమ్ చేయాలి అంటే బ్యాంక్ డీటెయిల్స్ మావి పెట్టొచ్చా? దీనికి ప్రాసెస్ చెప్పగలరండి. అయితే ప్రస్తుతం మీ పేరు ఎంటర్ చేయడానికైతే అవకాశం లేదు. పైగా మీకున్నటువంటి సమస్య ల్యాండ్ అలాట్‌మెంట్ అని ఉన్నది. ల్యాండ్ అలాట్‌మెంట్ అనే వాటికి ఇంకా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు గమనించండి. అయితే బ్యాంకులో పెట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ మీ నాన్నగారికి గనక బ్యాంక్ అకౌంట్ ఉండి, ఆ రోజు ఆ బ్యాంక్ అకౌంట్ గనక ఉన్నట్లయితే, మీరు ఆ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయకుండా ఉంచితే, ఆ బ్యాంకులో డబ్బులు పడతాయి. పడిన తర్వాత మీరు వారసులెవరో చూసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది గమనించండి. సార్ మాది బ్యాంక్ అకౌంట్ రాంగ్ ఉంటే మార్చేశాను. ఎవరు? మంగాకరణ్ గారు. కానీ మేము ఒకటే రిసిప్ట్ సబ్మిట్ చేశాము. మొదటగా చేసినప్పుడు ఒక్క రిసిప్ట్ పెట్టాము. ఇంకా 11 రిసిప్ట్‌లు పెట్టలేదు అప్పుడు. మిగతా రిసిప్ట్‌లు పెట్టాలంటే ఏమి చేయాలి? ఆహ్, రిసిప్ట్ పెట్టని వాళ్ళు మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పగలరా ప్లీజ్ అంటున్నారు. చూడండి కరణ్ గారు, వాస్తవంగా మీ దగ్గర మొత్తం 12 రిసిప్ట్‌లుంటే 12 రిసిప్ట్‌లు అప్లై చేసి ఉంటేనే 12 రిసిప్ట్‌లకి డబ్బులొస్తాయి. కానీ మీరు ఒక్కటి మాత్రమే అప్లై చేశారు. ఆ ఒక్కదానికే అమౌంట్ వస్తాయి మీరు గమనించండి. మిగతా రిసిప్ట్‌లు ఇప్పుడు అప్లై చేయడానికి అవకాశం లేదండి. దీని మీద మెయిల్స్ పెట్టి, ఎప్పుడైనా అవకాశం ఇచ్చి మిగతా రిసిప్ట్‌లు అప్లై చేసుకోండి అని గనక కమిటీ వారు మనకు అవకాశం ఇస్తే, అప్పుడు అప్లై చేయాల్సిందే. అప్పుడు దాకా అవకాశం లేదు గమనించండి. అదే విజయకృష్ణ గారు పీఏసీఎల్ ల్యాండ్ అలాట్‌మెంట్ ఆప్షన్ యెస్. ప్లీజ్ ఎడిట్ ఆప్షన్. ల్యాండ్ యెస్ అనే దానికి, తర్వాత ల్యాండ్ అలాటెడ్‌కి ప్రస్తుతం ఆప్షన్ ఇవ్వలేదు. దాని గురించి నేను గతంలో ఒక వీడియో పెట్టాను. ల్యాండ్ అలాట్‌మెంట్ యెస్, ల్యాండ్ అలాట్‌మెంట్ అనే దాని గురించి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో గమనించండి మీకు అర్థమవుతుంది. రాముడు ఎల్ఐసి ఏజెంట్ గారు పెట్టారండి. సార్ పీఎస్‌సీల యొక్క ఈమెయిల్ ఐడీ పంపిస్తావా సార్ అన్నారు. అయితే పీఎస్‌సీఎల్ ఈమెయిల్ అనేది కాదండి మనం పంపాల్సింది నోడల్ ఆఫీసర్ గారికి పంపించాలి. నోడల్ ఆఫీసర్ గారి మెయిల్ ఐడీ ఇది. నోడల్ ఆఫీసర్ psel@sebi.gov.in ఈ యొక్క మెయిల్ ఐడీకి మీరు సమస్యలుంటే పంపించండి. వారు తప్పకుండా మీకు సమాధానాన్ని తెలియజేస్తారు. అదేవిధంగా ఎల్ఆర్ బీట్స్ అంట. హాయ్ సార్! పీఎస్ఎల్ బాండ్‌లో నేము వరలక్ష్మమ్మ అని ఉంది. బట్ ఇన్ బ్యాంక్ వరలక్ష్మమ్మ అని ఉంది. ఓన్లీ వి లెటర్ మిస్ మ్యాచ్ విత్ ఎమ్. నేను ట్రై చేశా నేమ్ అప్డేట్ చేయడానికి. ఆహ్, ఎవ అవ్వడం లేదు. ఇప్పుడు ఓన్లీ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అవుతుంది. నేమ్ అవ్వడం లేదు. సో, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ ఆన్ థిస్ అంటున్నారు. చూడండి ఎల్ఆర్ బీట్స్ గారు, మీరు ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి గనక మీరు ఆ ఒక్క లెటర్ ప్రాబ్లమే గనక అయితే దాదాపు సమస్య ఉండదండి. ఒకవేళ మీ బ్యాంక్ ఏదైనా మెర్జ్ అయ్యి ఉంటే, ఎందుకంటే ఈ మధ్య చాలా బ్యాంక్స్‌లు వేరే బ్యాంకులు మెర్జ్ అవ్వటం జరిగింది. అందువలన అవకాశం ఇచ్చారు. మీకున్న బ్యాంక్ అదే గనుకుంటే నో మీరు పెట్టొద్దు. అట్లా వెయిట్ చేయండి. తర్వాత ఇంటి పేరు డిఫరెంట్‌గా ఉన్న దాని గురించి సమాచారం వచ్చిన తర్వాత అప్పుడు పెడుదురు గాని. అయితే ఒకవేళ మీ బ్యాంక్ గనక మారుంటే, మారినటువంటి బ్యాంకులు అప్‌లోడ్ చేయండి. చూద్దాం. అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత హుస్సేన్ పాండ్యం గారు రాస్తున్నారు. సార్ గుడ్ మార్నింగ్. నా కస్టమర్ బాండ్‌లో ఇనిషియల్ బి నాగమణి అని ఉంది. బట్ బ్యాంక్ పాస్‌బుక్‌లో ఎర్ర చిన్నయాగిరి చిన్నయ్య గారి నాగమణి అని ఉందండి. ఎర్ర చిన్నయ్య గారి నాగమణి. చూడండి బి నాగమణికి, ఎర్ర చిన్నయ్య గారి నాగమణికి ఎంత వ్యత్యాసం ఉందో ప్లీజ్ గమనించండి సార్. మీకు ఆ రోజు క్లియర్‌గా చెప్పారు. బ్యాంక్‌లో ఏ పేరైతే ఉందో
బ్యాంక్‌కి పేరు ఎదురుగా అదే పేరు టైప్ చేయమని చెప్పారు. కానీ మీరు పీఏసీఎల్ సర్టిఫికేట్‌లో ఉన్నట్టు చెప్పారు. మెన్షన్ చేశారు. పీఏసీఎల్ సర్టిఫికేట్ ప్రకారం మీ పేరుంటే రాయాలి. బ్యాంక్ అకౌంట్ ప్రకారం మీ పేరేదో రాసి ఉండాల్సింది. ఆ విధంగా రాస్తే వచ్చుద్ది. పైగా మీరు చాలా వ్యత్యాసం ఉంది పేరు కాబట్టి, దీని గురించి కూడా ఒక మెయిల్ వచ్చిన తర్వాత చూద్దామండి. అప్పుడు ఆలోచన చేద్దాం. పేరు మార్చుకోవడానికి ఏదైనా అవకాశం ఇస్తే అప్పుడు చేద్దాం. అదే విధంగా ఆహ్, థీమాంజస్ వరల్డ్. గుడ్ మార్నింగ్ సార్. మా బాండ్స్ ఆన్‌లైన్‌లో పెడుతుంటే క్లెయిమ్ అవ్వడం లేదు. ఇంతకుముందు కొన్ని బాండ్స్ ఆన్‌లైన్ చేసినవి ల్యాండ్ అని వస్తుంది. వాటి కోసం వెయిట్ చేయమన్నారు. ఓకే. బట్ ఇంకా కస్టమర్స్‌వి ఆన్‌లైన్ చేయనివి ఉన్నాయి. అవి ఇప్పుడు అవ్వడం లేదు. ఏం చేయాలి సార్ అంటున్నారు. చూడండి సార్, ది మంజు వరల్డ్ గారు, యాక్చువల్‌గా మీరు యెస్ అని పెట్టిన వాటికి ఇప్పుడు అవకాశం లేదండి. ఓన్లీ బ్యాంక్‌కి మాత్రమే అవకాశం ఉంది. చాలామంది ఆన్‌లైన్‌లో అప్లై చేయలేదు. చేయాల్సినవి చాలా ఉన్నాయి అంటున్నారు. కానీ ప్రస్తుతం క్రొత్తగా ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి అవకాశం లేదు. గమనించండి. తర్వాత లక్ష్మారెడ్డి గారు 4512 సార్, నా బాండ్ స్టేటస్ చెక్ చేశాను. అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఇష్యూ లైక్ అండి, నాది ఆంధ్ర బ్యాంక్. సో, ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు మెర్జ్డ్ టు యూనియన్ బ్యాంక్. సో, నా దగ్గర బ్యాంక్ పాస్‌బుక్ ఆంధ్ర బ్యాంక్‌ది ఉన్నది. ఆ పాస్‌బుక్ అప్‌లోడ్ చేయవచ్చా? ఒకసారి చెప్పండి సార్. పాస్‌బుక్‌లో నేము, బ్యాంక్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఆంధ్ర బ్యాంక్‌వి ఉన్నవి. ఇప్పుడు ఈ పాస్‌బుక్ అప్‌లోడ్ చేయవచ్చా? లేక యూనియన్ బ్యాంక్ పాస్‌బుక్ తీసుకొని అప్‌లోడ్ చేయాలా అని అడిగారు. చాలా మంచి ప్రశ్నలు అడిగారండి. అయితే మీరంతా చెక్ చేశారు, చూశారు. అయితే ఆంధ్ర బ్యాంక్ అనేదొచ్చేసి యూనియన్ బ్యాంక్‌లో మెర్జ్ అయింది కాబట్టి ఆంధ్ర బ్యాంక్ పాస్‌బుక్ అప్‌లోడ్ చేయకూడదు. మీరు ప్రస్తుతం యూనియన్ బ్యాంక్‌కెళ్ళి ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి పాస్‌బుక్ తీసుకోండి. ఆ పాస్‌బుక్‌ను మాత్రమే అప్‌లోడ్ చేయండి. అదే విధంగా మరి బ్యాంకుదొక్కటే పెద్ద సమస్యగా ఉన్నది. బ్యాంకుకి సంబంధించిన మాత్రం ఎడిట్ చేయడానికి అవకాశం ఉన్నాయి. మిగతావి ఎయ్యి గూడా అవకాశం లేదండి. దయచేసి ఇంటి పేరు ఒక రకంగా, బ్యాంక్ పేరు ఒక రకంగా ఉంటే వాటిని గూర్చి మెయిల్స్ పెడదామండి. మెయిల్స్‌లో ఏదైనా సమాధానం గనక వస్తే మీ అందరికి గూడా మీరే స్వయంగా మెయిల్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఆ మెయిల్ పెట్టే అవకాశం వచ్చిన తర్వాత మీరు ఆ మెయిల్స్ పెట్టండి. అప్పటిదాకా కొంచెం వెయిట్ జేయండి దయచేసి. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.